ఎక్కువ హెవీగా తిరగడం వల్లనేమో నాకు ఫీవర్ వచ్చింది. ఎక్కువ ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటాడో అంత ఎనర్జీ మొత్తం పోయింది ఆయనకి. ఎందుకంటే అఫ్‌కోర్స్ నాకేమన్నా అయితే ఆయన తీసుకోలేడు. ఐయామ్ స్లీపీయా నానా అసలు లేకు. మంచి చూసుకుంటా ఇది చూసుకుంటా అని చెప్పినావు కదా, ఏమైంది? కాదు నేను ప్రశ్న చేయలేదు. పెద్దోళ్ళు మహాలక్ష్మి ఫేస్ చూడమన్నా, నీ ఫేస్ చూస్తే మహాలక్ష్మి ఉంది. అవ్వా నైట్ తిన్నానన్నా. తినలేదన్నా నువ్వు నైట్? ఐస్ క్రీమ్ ఓవర్ తిన్నారు, చికెన్ లెగ్ పీస్ ఓవర్ తిన్నారు, రైస్ ఓవర్ తిన్నారు, పాస్తా ఓవర్ తిన్నారు, బిస్కెట్స్ ఓవర్ తిన్నారు, చాక్లెట్స్ ఓవర్ తిన్నారు. చెప్పవా? అట్ ద సేమ్ టైం నువ్వు కూడా నన్ను చూసుకోవాలి కదా. అవును, ఏం చూసుకుంటలే నాన్న. ఏం చూసుకుంటా? ఇగో అన్న తోము. వంట వేస్తున్నావు, చెయ్యి. రైస్ వండినా, సాంబార్ చేసినా లేదా? నిజంగా నా వల్లనే లేదు. నేను ఇప్పుడు నిన్ను ఏమంటారు నేను చూపించినందుకే నువ్వు తీసుకొచ్చా. టైం అవుతుంది అయినా కానీ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తుండు. మళ్ళీ సార్ కాల్ చేస్తే నేను కాల్ చేసి మాట్లాడతా. ఆనంద బాష్పాలు వస్తుంది నాకేమో తగ్గిపోయినందుకు. నేనైతే మీకు ఒక విషయం చెప్పడానికి అయితే వచ్చేసాను. నా లైఫ్లో అయితే ఒక చీట్ కోడ్ ఉంది. అండ్ హానెస్ట్గా చెప్తున్నాను గైస్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది కూడా డబ్బుల విషయంలో ఉంటుందని అస్సలు అనుకోలేదు. నేనైతే డిసైడ్ అయిపోయాను అనమాట, నా మీద నేనే టెస్ట్ చేసుకుందామని. అది కూడా సింపుల్ స్ట్రాటజీ యూజ్ చేసి, అండ్ దట్ టు నా దగ్గర ఉన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ తోటి, అది కూడా నేనైతే సేవ్ చేసుకున్న అమౌంట్ తోటి. అండ్ దీనికోసం అయితే నేను 3 సింపుల్ స్టెప్స్ అయితే యూజ్ చేశాను అనమాట. అది కూడా ఒక షార్ట్ వీడియో చూసి. సో గైస్ ట్రస్ట్ మీ, విత్ ఇన్ 20 minutes లోనే నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే 3 times ఎక్కువ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేయవచ్చు. సో గైస్ ఈ చీట్ కోడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మీరు కూడా అమౌంట్ సంపాదించాలనుకుంటే నేనైతే నా ప్లేలిస్ట్లో పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో అయితే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లీపురీస్ రివ్యూస్. సో గైస్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మేము వీడియోస్ వేయక. ఎందుకంటే అటు ఇటు తిరగడం వల్ల ఇది వల్ల తెలుసు మీ అందరికీ కూడా, కొత్తగా పెళ్ళైతే అటు ఇటు తిరిగేది చాలా ఉంటుంది, టెంపుల్స్కి వెళ్ళేది ఉంటుంది. అండ్ దానివల్లనేమో ఎక్కువ హెవీగా తిరగడం వల్లనేమో నాకు ఫీవర్ వచ్చింది. సో నిజంగా చెప్తున్నా, 3-4 days నుంచి ఫీవర్ ఉంది. ఎప్పుడైతే మేము యాదగిరిగుట్టకి వెళ్ళేసి దానికి ముందే ఉంది. అందుకోసమే మేము వీడియోస్ ఎక్కువ చేయలేదు అండ్ బిజీగా ఉండడం వల్ల. సో సారీ, ఇప్పటి నుంచి అయితే వీడియోస్ వస్తాయి రెగ్యులర్గా. అండ్ ఇప్పటికి కూడా స్టిల్ నాకు ఏమీ అంత సెట్ అవ్వలేదు. కాకపోతే వీడియోస్ చేస్తలేను, అందరు మెసేజెస్ చేస్తున్నారు అని చెప్పి వీడియో చేయాల్సి వస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే నన్ను లవ్ చేసిన వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేస్తున్నారు, ఇష్టపడ్డ వాళ్ళనమాట. అక్క ఎప్పుడు చేస్తావు వీడియోస్, ఎప్పుడు చేస్తావు అని చెప్పి. ఓపిక కాకపోయినా ఓపిక తెచ్చుకొని వీడియో చేస్తున్నా. నవీన్కి కూడా తెలియదు, నవీన్ అక్కడ హాల్లో పడుకొని ఉన్నాడు. నాకు ఇప్పుడు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు ఇది అదని పాపం అయినా కూడా నా వల్ల చాలా డల్ అయిపోయినాడు, ఏం మాట్లాడతలేడు నార్మల్గా కూడా. ఎక్కువ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో అంత ఎనర్జీ మొత్తం పోయింది ఆయనకి. ఎందుకంటే అఫ్కోర్స్ నాకేమన్నా అయితే ఆయన తీసుకోలేడు. సో ఇప్పుడు నేనే ఆయనని లేపి
నేను బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అడుగుతా. ఏమంటాడో, నిద్రల నుంచి లేపితే ఏమంటాడో, మ్యాక్సిమం అయితే ఏమన్నాడు. ఎందుకంటే నా కోసం ఏ నైట్ అన్న లేస్తాడు, లేచి ఏదో ఒకటి చేస్తాడు. ఇంటి నిండా కూడా అన్నీ తెచ్చి పెడతాడు నా కోసం. ఏ టైంలో ఏం అడుగుతానో తెలియదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే అడుగుదాం. నేను ఇంకా నా అంతటా నేను లేవాలి అని ఫిక్స్ అయిపోయి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. జస్ట్ ఇది చిన్న వ్లాగ్ అనుకోండి. అండ్ అనుకోకండి ఇంత గట్టిగా రెడీ అయిందని అనుకోకండి. కమ్మలు పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, బ్రష్ చేయలేదు, నేను లిప్స్టిక్ అయితే పెట్టుకున్నా. తీసుకోతాడో తీసుకోవడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలిస్తే దాని తర్వాత రెడీ అవుదాము అని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. మరి గలీజ్గా కనిపిస్తా కదా అని చెప్పేసి, మొత్తం అంటే కళ్ళంతా ఉబ్బిపోయి ఇట్లా ఉంటే గలీజ్గా అనిపిస్తా కదా అని చెప్పేసి మీకోసం మీరు మళ్ళీ భయపడతారా అని చెప్పి రెడీ అవ్వాల్సి వచ్చింది. అంతే, చూద్దాం ఇప్పుడు. రండి. నానా 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 ఐమ్ స్లీపీయా నానా? అసలు లేకు. చూడు లైట్ ఒకసారి చూడు నానా. నానా ఒకసారి చూడు. నాన్న నన్ను బయటకు తీసుకోవా? లైట్ ఆఫ్ చేయనా? నన్ను బయటికి తీసుకెళ్ళవా? కెమెరా పెట్టినా పొద్దున ఏంది నాన్న? నన్ను బయటికి తీసుకెళ్ళు నాన్న ప్లీజ్. నాన్న ఇప్పుడు బయటికి పోవద్దు నాన్న, చలిగా ఉంది, నీకు హెల్త్ కూడా బాగాలేదు. అరే ప్లీజ్, ఇంట్లో ఉంటుంటే పిచ్చిలేస్తుంది, నాకు ఏమన్నా తినాలనిపిస్తుంది. నువ్వు పిచ్చిదానమైనా పర్లేదు కానీ ఇప్పుడు బయటికి పోతాం. సరే చూడు నాన్న. లైట్ ముఖం మీద కొడుతుందానా? ఏం లైట్ వస్తుంది? లైట్ వస్తుంది. తీసేసినావే ఫ్లాష్? సరే చెప్పు. దా నన్ను బయటకు తీసుకెళ్ళు. నాన్న నీకు హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది నీకు. మళ్ళీ నువ్వు బయటికి పోదామంటున్నావు. బయట గాలి ఎంత ఘోరంగా ఉంది తెలుసా? బాగాలేదు, ఇప్పుడు వద్దు, తర్వాత పోదాం. వద్దు, ఇప్పుడు వెళ్దాం. నాన్న అట్లీస్ట్ అట్లా బయటకు పోతే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. నాకు కాదు నాన్న, విను, ఒక 1 or 2 days ఆగు. నీకేం కావాలో చెప్పి నేను అన్ని తీసుకొచ్చి పెడతాను. బయటకు తీసుకెళ్ళినానా? ఆల్రెడీ నేను అన్ని తీసుకొచ్చి పెట్టినా కదా నాన్న ఇంట్లోనే. ఏం పెట్టినావు? ఏం పెట్టినా? నిద్రలో ఉన్నా కాబట్టి ఏం అంటలేను. లేకపోతే ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తున్నా, నువ్వేం తింటున్నావు, గంటకి ఏమేమి ఆర్డర్ పెట్టుకుంటున్నావు అని. మంచిది, అంటే బలంగా ఉండాలి కదా. బలంగా ఉండాలంటే ఇంట్లో ఉండాలి. సరే దా బయటకు తీసుకెళ్ళి నన్ను. సరే నేను ఒకటి చూపిస్తా, చూపించిన తర్వాత మళ్ళీ కూడా బయటికి అడిగినావు అనుకో, ఇక నీ ఇష్టం, తీసుకోపోతా. ఏం చూపిస్తావు? గైస్ నాకు తెలుసు ఈ వీడియో చేస్తుందని నాకు అర్థమైంది. ఇట్రా. ఎవరి కోసం చూపిస్తున్నావు ఇప్పుడు? నువ్వు నాకు తెలుసు కదా ఏమేమి ఉన్నాయో. అదే చూపిస్తుందాం. నాకు తెలుసు కదా ఏమేమి ఉన్నాయో. ఏం కాదు నాన్న, వాళ్ళకి కూడా తెలియాలి కదా. వాళ్ళు నేను ఏం చూసుకుంటలేను, లేకపోతే నేను వీడియో కూడా తీస్తలేను, వీడియోస్ కూడా అప్లోడ్ అవుతలేవు అనుకుంటున్నారు. నీకు ఫీవర్ వచ్చిందని వాళ్ళకి తెలియదు కదా. చెప్పినా, నేను ఆల్రెడీ ఇంట్రో కొట్టాను తెలుసా నేను నీకు. ఇగో దీంట్లో గైస్ చూడండి, చికెన్ లెగ్ పీస్ అండ్ ఏంటి ఇంకోటిది కోన్ ఐస్ క్రీమ్, ఓకేనా. ఇవన్నీ చిప్స్ అండ్ ఈ చాక్లెట్ అండ్ బిస్కెట్స్. దీంట్లో కాఫీ, టీలో అద్దుకొని తింటుంది. అండ్ ఇక్కడ
ఇప్పుడు ఏంది నువ్వు ఫ్రిడ్జ్ టూర్ హోమ్ టూర్ చేస్తున్నావా? ఇగోండి గైస్, కేక్, చాక్లెట్, ఇవి కొడుకలు, అవి కూడా తింటది. ఆ కొడుకలు కూడా తింటది. కొడుకలు ఇవి అవి కూడా తింటది వద్దకుండా. దీంట్లో కోన్ ఉంటే ఇచ్చిన బటర్, చీజ్ అవి వేసుకొని పాస్తా వేసుకొని తిన్నది. కాదంటే దాంట్లో కూడా తీసుకొని చూపిస్తున్నాను, అట్లా ఏం లేదు. కానీ కుల్ఫీలో చాక్లెట్లు, ఇగో ఇవన్నీ కాకుండా ఎగ్స్ అక్కడ ఉంటాయి అన్నమాట, ఆమ్లెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆమ్లెట్స్ కూడా ఉంటాయా? చేస్తాను నేను, చేసి ఇచ్చిన. ఇగో పల్పి ఆరెంజ్, థమ్స్ అప్, స్ప్రైట్, ఇవన్నీ ఉన్నాయి. సో గైస్, జైకి ఎప్పుడు ఏం తింటుందో ఏమో అస్సలు అర్థం కాదనమాట. తనకి అవసరం ఉన్నాయన్నీ తీసుకొచ్చి నేను ఆల్రెడీ స్టోర్ చేసిన. స్టిల్ ఆమె ఇంకా బయటికి వెళ్దాం, బయటికి వెళ్దాం, తిందాం, బయటికి వెళ్దాం అని చెప్పేసి అడుగుతుంది. ఇన్ని ఉన్నాయి గైస్, ఇన్ని ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ జ్యూసెస్ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంక ఇది కాకుండా నైట్ ఏదో పాస్తా అయింది లేదు, అయిపోయింది. పాస్తా మిగిలింది కూడా తినేసి. ఇప్పుడు కాదు, ఏంది నా గురించి కంప్లైంట్స్ ఇస్తున్నావు? లేకపోతే బయటకు తీసుకెళ్ళమంటే నీకేమన్నా ఇదా మంచి చూసుకుంటా ఇది చూసుకుంటా అని చెప్పినావు కదా, ఏమైంది? కాదు, నేను అడిగింది ఇప్పిస్తేనే మంచిగా ఉన్నట్టు. సో ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా? బయటకు తీసుకోవాల్సిందే, నువ్వు ఎంత చేసినా. బయటకు తీసుకో, ఏం కావాలో చెప్తా. కాఫీ కావాలా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం బయట, లేకపోతే ఏం చేద్దాం చెప్పు. నీ ఇష్టం, ఎక్కడికన్నా తీసుకెళ్ళు. సరే వెళ్దాంపా, ఇక వెళ్దాంపా. నా హెల్త్ బాగాలేదా అని చెప్పేసి ఇది తినద్దు అది తినద్దు అని అనద్దు. బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అయిపిస్తా. ఇంకా హెల్త్ బాగాలేదు కాబట్టి. సరే చెప్పు, రెడీ కావాలనా? నిద్ర లేచినా కూడా ఎంత క్యూట్ ఉన్నాయిందా? నేను బ్రషింగ్ చేయలేదు. లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. క్యూట్ ఉన్నాను. థ్యాంక్ యూ. నిజంగానే పెద్దోళ్ళు మహాలక్ష్మి ఫేస్ చూడమని, నీ ఫేస్ చూస్తే మహాలక్ష్మి ఉంది. అబ్బా, ఈ డైలాగులు రాకనే కదా ఇన్ని రోజులు అట్లా పడుకొని ఉన్నా నేను గమ్మున. అట్లా ఏం లేదు, నాకు హెల్త్ బాగాలేదని వీడియోస్ చేయలేదు. బట్ అటు ఇటు తిరిగి మొన్న యాదగిరిగుట్టకు కూడా అట్లనే వెళ్ళినాము, కానీ తీద్దాము అనుకున్నా. మేము ఎక్కడికి ఇట్లా పట్టుకోవచ్చు కదా, చేయను. ట్రావెల్ బైక్ మీద చేస్తున్నాం కాబట్టి తను టైర్డ్ అయిపోతుంది. సో గైస్, ఫైనల్ గా నేను తనని బయటికి తీసుకెళ్తున్నా. నువ్వు ఎందుకు మెల్లిగా మాట్లాడుతున్నావు? నిద్ర లేపించి బయటికి పోయిన నేనే ఇంకా ఇగో అసలుకి ఎవరైనా నమ్ముతా నన్ను అటెందుకు పోతున్నావు నాన్న? నా అందమైన మొహం రావట్లేదు. హోమ్ టూర్ కావాలా ఇప్పుడు? అంతేనా? సో నేనే ఇంతకాలం బ్రష్ లేకుండా ఏం చేయకుండా దెబ్బ దెబ్బ తీసుకోతాడని చెప్పేసి రెడీ అయినా. అయినా నీ అందం రహస్యం ఏదనుకుంటున్నావు చెప్పవా? నువ్వు ఉండడం కాదు, మన క్రీమ్ వాడడం. మన క్రీమ్ వాడడం. సో ఇంకొకటి ఏంటంటే మన క్రీమ్ వాడడం. సరే నాన్న, ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను యాక్చువల్గా ఇవాళ కుదురుతుందో లేదో అని చెప్పి నిన్ననే బ్రష్ చేసేసిన. అప్పుడు ఇలా చేసుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు గాయస్ ఊకే చేయాలి అంటే? ఎందుకు ఇప్పుడు బయటకు పోయి తినడం? నేను నైట్ తినేసినావు కదా. నైట్ తిన్నాను. తినలేదన్నా నువ్వు నైట్? ఐస్ క్రీమ్ ఓవర్ తిన్నారు, చికెన్ లెగ్ పీస్ ఓవర్ తిన్నారు, రైస్ ఓవర్ తిన్నారు, పాస్తా ఓవర్ తిన్నారు, బిస్కెట్స్ ఓవర్ తిన్నారు, చాక్లెట్స్ ఓవర్ తిన్నారు. చెప్పవా? అవన్నీ ఈయన తిన్నాడు, ఈయన తిని నా పేరు చెప్తుండు. జ్వరం వచ్చిన అమ్మాయి సెలైన్ జ్యూస్ తాగుతుంది తప్ప ఇవన్నీ అస్సలు మంచి లేదు. నోరంతా సప్పసప్పగా ఉంది. అక్కడ నేను రీల్స్ చూసిన బ్రో, నేను రీల్స్ చూసిన. ఆ రీల్ లో నాన్ వెజ్ టిఫిన్స్ అని ఉంది ఇక్కడనే కుక్కట్పల్లి సైడ్ కదా. కుక్కట్పల్లి పోయి నడుచుకుంటూ పోయిరాపు. సో అందుకోసమే నాకు తినాలి అని అనిపించింది, క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట. అందుకోసమే నవీన్ గారిని లేపేసా. నాకు ఇంకోటి ఏంటి తెలుసా, నేను వండుకోకపోతే నా ముందట ఎవరైనా వండుకున్నారు అనుకో,
నాకు ఎట్లెట్లా అయిపోతుంది అలా లేపాలి ఇంకోటి ఇది అది అని చెప్పి తను కిచెన్ లోకి వెళ్ళేదన్న వర్క్ చేసేటప్పుడు నేను కూర్చొని టీవీ చూసిండు అనుకో గైస్ నిజంగా చెప్తున్నా నరకం నాకు అది. ఎందుకు కూర్చోనియదు నించోనియదు, తను ఏదైనా పని చేసేటప్పుడు నేను కూడా ఏదో ఒక పని చేస్తేనే తనకు నిమ్మలం అవుతుంది. అవును ఇప్పుడు ఎట్లా అంటే నైస్. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి దాంట్లో తోడై ఉంటా ఇది అది అని చెప్పేసి అన్నాడు. ప్రతి దాంట్లో నేను హెల్ప్ చేస్తా అని పెళ్ళికి ముందు 1,00,000 చెప్పింటారు, నాకు తెలుసు చెప్తారు కదా. మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాతకి ఎందుకు హెల్ప్ చేయరు? నేనేమో అక్కడ వంట చేస్తూ ఉంటే ఈయననేమో మంచిగా కూర్చొని టీవీ చూస్తాడు, ఫోన్స్ లో క్యాండీ క్రష్ ఆడతాడు, అన్ని చేస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఏదన్నా మేడ్నా, నేను ఇంటికి మేడ్నా నువ్వు నా లైఫ్ కి మేడ్ నానా? పని మనిషి అది పని మనిషి కాదు, నువ్వు లైఫ్ కి ఏదున్నా నువ్వు చూసుకోవాల్సింది. దాన్ని మేడ్ గా నువ్వు ట్రీట్ అవ్వదు, మేడ్ గా నేను ట్రీట్ చేయట్లేదు, నువ్వు మేడ్ గా కూడా ఫీల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా నన్ను చూసుకోవాలి కదా. అవును ఏం చూసుకుంటలే నాన్న, ఏం చూసుకుంటా ఇగో అన్నీ తోము. వంట వేస్తున్నావు చెయ్యి. ఇంకొక ఎక్స్ట్రా పని యాడ్ చేస్తాడే తప్ప ఎందుకు ఏమైంది చేస్తుందా, ఎక్స్ట్రా పని యాడ్ చేస్తాడే తప్ప దానికి ఇది చేయడు, హెల్ప్ చేయడు. సో గైస్ ఇవన్నీ చెప్తూ పోతుంటే మస్తు ఉంటుంది, మీకు ముందు ముందు వీడియోస్లో చాలా తెలుస్తాయి నవీన్ గురించి. సో మేమైతే ఇప్పుడు బయటకి అయితే నీకు హెల్త్ బాగాలేకున్నా వండి కూడా పెట్టిన నాన్న, రైస్ వండినా సాంబార్ చేసినా లేదా? సరే సరే వెళ్దాం, సరే వెళ్దాం ఇక రెడీగా ఉన్నా నేను, బ్రష్ చేస్తా. ఓకే డన్, కంటిన్యూ. అక్కడ కలుద్దాం గాయ్స్. బయటికి నార్మల్గా ఇది వేసుకోకుండా రానియట్లేదు, అందుకే వేసుకున్నాను గాయ్. ఏమన్నా చూడండి ఎంత కోరుతుంది, అయినా కానీ వేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది మా ఆయనతో. నువ్వు ఎందుకు ఫేస్ అట్లా పెట్టు? ఫోన్లే నాన్న, ఏడవకు నాన్న, నాకు సెట్ అయిపోతుంది. బాధ నాన్న నీ వల్ల బాధ. ఆయన సెట్ అయిపోయిందిలే నాకు. మా అన్న ఇట్లా బయటికి రాగానే మన ఆనంద్ చూడగానే నాకు సెట్ అయిపోతుంది గాయ్ ఏదైనా. ఓకే ఓకే నాన్న మంచిగా అది వాసన వచ్చింది, నాన్ వెజ్ వాసన. సో గాయ్స్ రెస్టారెంట్ అయితే నిజంగా దేవుడు చాలా మంచిగా ఉంది రెస్టారెంట్. అంటే వీళ్ళే మాకు ప్రమోషన్ కాదు ఇది, బట్ రియల్గా చాలా బాగుంది. నేను ఏదో రీల్లో చూసి వచ్చా. పైన కూడానా? ऊपर भी है, ऊपर नहीं, ऊपर అక్కడ కూర్చున్నాము. या उधर बैठ जाते. थैंक यू. సో గైస్ నాన్ వెజ్ అని తీసుకొచ్చినాం. ఏం చేసినావు ఇప్పుడు? దాని టైమింగ్స్ చూసుకోలేదు, రెస్టారెంట్ టైమింగ్స్. మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ వెజ్ అంట, ఆఫ్టర్నూన్ 12 తర్వాత నాన్ వెజ్ అంట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అట్లీస్ట్ వెజ్ కడుపులోకి పోతుంది తన కడుపులోకి అని చెప్పేసి. అట్లా కాదు గైస్, నాన్ వెజ్ అనుకొని ఆ రీల్స్ ఇట్లా చూడంగానే మస్తు అనిపించింది నిజంగా. నాన్ వెజ్ ఏంటి నిజంగా చెప్తున్నా కదా, రీల్స్లో చూసినంత బాగుందంటే అంత బాగుంది నిజంగా రెస్టారెంట్ అయితే. మనకి అంటే ఏం ప్రమోట్ చేస్తలేదు, మళ్ళీ చెప్తున్నా. 89 రూపీస్. మేము ఏదైనా కూడా ఎక్కడన్నా ఫుడ్ బాగుంది ఏదైనా అంటే ప్రమోట్ చెయ్యము, అక్కడ ఉందని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే మాలాగా మీరు కూడా ఎవరైనా వెళ్ళి తింటారు అని చెప్పి. 89 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ అంట. ఎన్ని ప్లేట్స్ అన్న తినొచ్చు. ప్లేట్లు కాదు టిఫిన్స్ తినొచ్చు. ఎన్ని ప్లేట్స్ అంటే పర్లేదు, ఓకేలే. నేను నాన్ వెజ్ టిఫిన్స్ కోసం అని దెబ్బ ఉరికొచ్చిన, కానీ టైమింగ్స్ నేను అక్కడ రీల్లో చూసుకోలేదు. 12 noon నుంచి ఇంకా ఈవినింగ్ వరకే ఉంటుంది నాన్ వెజ్ టిఫిన్స్ అండ్ వెజ్ టిఫిన్స్ అనమాట. ఇప్పుడు అండ్ తనకు కావాల్సింది ఏంటి అంటే ఫుడ్ అయినా బాగుండాలి, లేకపోతే అంబియన్స్ అయినా బాగుండాలి. జోయికి రెండు కూడా బాగుంటాయి ఇక్కడ అని నేను ఫీల్ అవుతున్నా. అన్న నాన్ వెజ్ ఎప్పుడు మధ్యాహ్నం నాన్ వెజ్ है अभी है फिर 12 o'clock से बोले ओ मेन्यू देना ना. ओ हैप्पी है
ఓకే గైస్ కంటిన్యూ చేస్తాం మేము. అన్న ఇంకా కొద్దామా? తినేసి కొంచెం నాన్ వెజ్. చాలు చాలు చాలు. కీమా విత్ దోశ. అంబియన్స్ గైస్ నిజంగా చాలా బాగుంది. కమ్ అండ్ విజిట్. కాదు నిజంగా నా వల్లనే కదా. నేను ఇప్పుడు నిన్ను ఏమంటారు నేను చూపించినందుకే నువ్వు తీసుకొచ్చి. నేను చూపించినందుకే నువ్వు తీసుకొచ్చిన. రీల్ ఓవర్ షేర్ చేసారు నీకు. నువ్వు హ్యాపీయా కాదు? ఓవర్ షేర్ చేసారు. నేను రీల్స్ చూసుకుంటా అది అవునా? ఒకసారి ఓపెన్ చేయనా చాట్? చాట్ ఓపెన్ చేయ. నేను రీల్స్ చూసుకుంటే నేను అది చూసిన. సరే పంపిస్తాం లేదా నాకు తెలియదు. సరే ఓకే హ్యాపీ నాన్న. సో గైస్ నా వల్లనే నవీన్కి ఇంత మంచి మార్నింగ్ నీకు విషయం తెలుసా గైస్? ఆయన 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలి. టైం అవుతుంది అయినా కానీ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తుండు. మళ్ళీ సార్ కాల్ చేస్తే నేనే కాల్ చేసి మాట్లాడతా. బాగుంది నైస్. ఈ దెబ్బతోటి నాకు ఉన్నవన్నీ రోగాలన్నీ పోయినాయి. ఓకేనా? నువ్వు హ్యాపీగా ఫీల్ అయినావు కదా? చాలా హ్యాపీగా. నీకు రోగం పోయింది కదా? డైలీ మార్నింగ్ టిఫిన్ చేసి ఎట్లే బ్రేక్ఫాస్ట్ చేస్తలేవా అని ఏడుస్తున్నావు కదా. ఇవాళ చూసావా ఇంత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చా నేను. 1 month మొత్తం ఒకటేసారి పెడుతున్నావు అయితే బ్రేక్ఫాస్ట్. నైస్. ఓకే గైస్ కంటిన్యూ చేస్తాం. ఇంకా ఏం కంటిన్యూ చేయను ఎందుకంటే ఓపిక లేదు అసలు నిజంగా. నీలఫర్ వద్దా? వద్దు. ఓకే ఇంకా నీలోఫర్ కాదు నాకు నిజంగా ఓపిక లేదు. ఇవాళ నేను బయటకు వచ్చినాం. కొంచెం తెలుసు కదా మీకు ఎట్లుంటుందో. సెట్ అయింది కాకపోతే బయటకు రాగానే మళ్ళీ ఎన్విరాన్మెంట్కి అనిపించట్లేదు అంతగా. సో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, ఇంకా వీడియో వస్తలేదు అని చెప్పేసి అడుగుతున్నందుకు. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక ఇది చిన్న వ్లాగ్ అనుకోండి అంతే, ఏదో జస్ట్ చేసినాం నార్మల్గా. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కలిపూరిస్ రివ్యూస్. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పినాక నేను వెళ్ళానా? ఇది నువ్వు చెప్తావు కదా. ఆనంద బాష్పాలు వస్తుంది నాకేమో తగ్గిపోయినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్ కూడా చెప్పు. థ్యాంక్ యూ గైస్ మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు కూడా దోషం. బాయ్.